శ్రీమాత్ర నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశిలో పుట్టిన వారికి తోడుగా ఒక దేవత యొక్క శక్తి ఉంది. అయితే కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ఇక ఏ దేవత యొక్క శక్తి ఈ యొక్క కన్యా రాశి వారికి తోడుగా ఉంటుంది, అలాగే ఆ దేవత యొక్క శక్తి కారణంగా ఈ కన్యా రాశి జాతకులు ఎటువంటి శుభ ఫలితాలు పొందుకుంటారు అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు మీరు చేస్తున్నటువంటి ఎంతటి ముఖ్యమైన పనులున్నా కూడా వాటన్నింటి పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు మీరు ఒంటరిగా ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఏ దేవత శక్తి మీకు తోడుగా ఉందో అనేటటువంటి పూర్తి విషయాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు మాత్రం ఒంటరిగా ఈ వీడియోని చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారి యొక్క మనస్తత్వం, యాటిట్యూడ్, వీరి బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంటే కనుక ఈ రాశి వారు అధికంగా ఎప్పుడు కూడా ఎవరైనా కష్టాల్లో ఆపదలో ఉంటే వారికి హెల్ప్ చేయాలనే ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది. ఎందుకంటే కన్యా రాశి వారిది చాలా సెన్సిటివ్ మైండ్ సెట్. వీరు ఎవరైనా కష్టాల్లో ఉంటే అసలు తట్టుకోలేరు. వారికి వచ్చిన ఆపద వీరికే వచ్చినట్టుగా భావించి ఎదుటి వారికి వచ్చిన ఆపదలను కష్టాలను చూసి వీరు తట్టుకోలేక వీరు వారికి సహాయం చేయాలనే కోరిక, ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారు తమ కుటుంబాన్ని కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ యొక్క కన్యా రాశి వారికి ఎవరైనా చిన్న సహాయం చేసినా ఆ సహాయాన్ని ఎప్పుడూ వీరి జీవితాంతం మర్చిపోకుండా వీరు గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా ఈ కన్యా రాశి వ్యక్తులు యొక్క జీవితంలో చూసుకునేది కనుక కొంతమందికి వీరు సహాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎవరైనా ఆపదల్లో ఉంటే వారికి ఈ రాశి వారు హెల్ప్ చేసి తర్వాత వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ రాక, అంటే వారి యొక్క అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని పూర్తిగా వినియోగించుకొని ఇక తమ అవసరం తీరిపోయాక మీతో వారు మాట్లాడడం, కలవడం మానివేస్తారు. అటువంటి సందర్భాలు, పరిస్థితి కూడా మీ జీవితంలో మీరు చూసే ఉంటారు. ఈ విధంగా మీరు మానసికంగా కృంగిపోయినటువంటి సందర్భాలు, పరిస్థితులు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రాశివారు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా ఆ వచ్చిన అదృష్టాన్ని కొంతమంది లాక్కునే వారు అధిక సంఖ్యలో మీకు ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఏదైనా ఒక అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చిందని మీరు అందరితో సంతోషంగా ఆ విషయాన్ని షేర్ చేసుకుంటారు. అయితే కొంతమంది వ్యక్తులు దీన్ని ఆసరాగా చేసుకొని మీకు వచ్చిన అవకాశాన్ని వారు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, లేదంటే అది వ్యాపార అవకాశం కావచ్చు. ఇలాంటి సందర్భాలు మీకు మీ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అవగాహనతో మీరు ముందుకు సాగాలి. అప్పుడే మీరు మీ జీవితంలో మరిన్ని సత్ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. కానీ ఇక నుండి ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో మంచి రోజులు రాబోతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలా అంటే ఈ సమయంలో మీకు తోడుగా ఈ దేవత శక్తి అనేది కనిపిస్తూ ఉంది. ఆ దేవత ఎవరు అంటే కనుక దుర్గామాత. ఆ దుర్గామాత యొక్క అనుగ్రహంతో ఈ అక్టోబర్ 2వ తేదీన విజయదశమి దసరా పండుగ నుంచి మీ జీవితంలో అనేక రకాల శుభఫలితాలు మీరు పొందుకోవడానికి అవకాశాలు అత్యధికంగా మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు మీరు 10 మందికి చేసిన సహాయం, హెల్ప్ కానివ్వండి, లేదంటే ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్య ఫలితము కానివ్వండి, ఇప్పుడు మీకు ఆ దేవత యొక్క శక్తి మీకు అన్ని విధాలుగా మీకు అండగా ఉండబోతుంది. అదేవిధంగా గతంలో మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, అలాగే మిమ్మల్ని మోసం చేశారో, అలాగే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల చెడు ఫలితాలను సృష్టించారో, ఇక ముందు వారి యొక్క జీవితంలో అయితే వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు వారు ఏ రకమైన సమస్యలైతే మీకు సృష్టించారో, ఇక ముందు వారు అటువంటి సమస్యలను అనుభవించే అవకాశాలు మీకు కనిపిస్తాయి. ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీపైన ఉంటుంది. ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది. మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వారిని ఆ అమ్మవారు వారిపైన ఆగ్రహాన్ని కురిపించబోతుంది. ఇక వారు
వారి జీవితంలో అనేక రకాల సమస్యలను క్రియేట్ చేసేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ విధంగా ఈ కన్యారాశి వారి జీవితంలో ఈ విజయదశమి దసరా పండుగ నుంచి ఆ దుర్గాదేవి యొక్క శక్తి తోడుగా అనేది మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను ఇవ్వబోనున్నది. అలాగే మీ జీవితంలో ఎలాంటి సమస్యలతో అయితే మీరు ఇప్పటివరకు బాధపడుతున్నారో వాటన్నిటికీ కూడా మీకు అతి త్వరలో విముక్తి అనేది లభించబోతుంది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, ఏదైనా ఒక సమస్య మన ముందుకు వచ్చినప్పుడు దానికి పరిష్కారం కనుక్కోవడం అసాధ్యమవుతుంది. అంటే ఒక సైడ్ నుంచి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే ఇంకో సైడ్ నుంచి మరొక సమస్య అనేది వస్తుంది. ఈ విధంగా సమస్యకు అలాగే పరిష్కారానికి మధ్య అనేక రకాల కొత్త సమస్యలు ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి వారికి ఈ సమయంలో ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. ఇక కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ పూర్తిగా పరిష్కారం అవుతాయి. అంటే ఇంతకుముందు మీ యొక్క కుటుంబ వాతావరణం అంతా కూడా సంతోషంగా ఆహ్లాదకరంగా లేకపోవడం, అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, కొట్లాటలు, విభేదాల కారణంగా మీకు మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు అనుభవించి ఉన్నారు. ఇక ముందు ఆ సమస్యలన్నిటి కూడా తీరిపోయేటటువంటి అవకాశాలు ఈ సమయంలో ఎంతో బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి కన్యా రాశి వారి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. సమస్యలకు పరిష్కారం అన్వేషిస్తారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ముందు ఎవరైనా బయట వ్యక్తుల నుండి మీకు సమస్యలు వచ్చినప్పుడు ఇక తాటిపైన మీ కుటుంబ సభ్యులు నిలబడి వాటిని ఆ సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఎన్నో కనిపిస్తున్నాయి. అలాగే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా అనారోగ్య సమస్యల కారణాల వల్ల మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడితే ఆ ఇబ్బందులు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక పరంగా పురోగతితో పాటు కెరీర్ పరంగా మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం మార్గం లభిస్తుంది. మీరు మీ జీవితంలో ఆర్థిక పురోగతిని మీ కళ్ళతో మీరు చూస్తారు. ఆదాయ మార్గాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఈ విధంగా దుర్గాదేవి యొక్క శక్తి తోడుగా మీకు అండగా నీడగా ఉండడం వల్ల మీరు మీ శత్రువులను కూడా జయించగలుగుతారు. అలాగే అంతకుముందు మీరు సాధించలేని అతిపెద్ద విజయాలను మీరు ఖచ్చితంగా ఈ విజయదశమి దసరా పర్వదినం నుండి సాధించే అవకాశాలు ఆ దుర్గాదేవి అనుగ్రహంతో మీకు కనిపిస్తున్నాయి. అది విద్యా జీవితంలో చూడవచ్చు, ఉద్యోగుల జీవితంలో చూడవచ్చు, వ్యాపార జీవితంలో చూడవచ్చు, గృహిణుల జీవితంలో చూడవచ్చు. అంటే ఏదైనా ఈ కన్యా రాశి వారు సాధించాలి అని అనుకుంటున్నారో దాన్ని మీరు ఖచ్చితంగా అవలీలగా సాధించి తీరుతారు. ఈ దసరా పండుగ నుంచి ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది. అలాగే మీకు ఎల్లవేళలా దుర్గామాత అండగా మీ వెన్నంటే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.